హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే నెల్లూరు జిల్లాలోని ఫేమస్ బీచ్ అనమాట, మైపాడు బీచ్లో అయితే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మాది కూడా మైపాడు బీచ్ అనమాట, మా ఊరు కూడా. చూడండి, మా ఊర్లోనే నేనే బ్లాగింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ బీచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొన్ని మనకి బీచ్లో చాలా ఉంటుందన్నమాట. మనం విజిట్ చేయడానికి కానీ, చూడడానికి కానీ, ఎంజాయ్ చేయడానికి కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిసార్ట్ దగ్గర అయితే ఉన్నాము. మనకి ఇక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉంటుంది. మనం ఇక్కడ బీచ్కి వచ్చినప్పుడు స్టే చేయడానికి కానీ మంచి గ్రీనరీ ఉంటుంది. అలాగే మంచి మంచి లొకేషన్ ఉంటుందన్నమాట. ఈ బీచ్ ఏరియాలో మనకి రూమ్స్ ఉంటుంది, అలాగే బార్ ఉంటుంది. అది రిసెప్షన్ అన్నమాట. మీకు బీచ్ ఏరియా మొత్తం టోటల్గా చూపిస్తాను. మొత్తం మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. మీరు చూసినట్టయితే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మామూలుగా అయితే సండే కానీ చాలామంది వస్తుంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ విజిట్ చేయడానికి. ఇంకా శివరాత్రి అంటే, ఇంకా కార్తీక మాసం అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. మనకి స్టార్టింగే మనకి ఇక్కడ శివుడు ఉన్నారనమాట. శివుడు స్టాచ్యూ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఈ మండలంలోనే పెద్ద శివలింగం అనమాట. అదే కాకుండా మనకి బీచ్ పక్కనే ఉంటుంది శివలింగం. చూడండి ఎంత పెద్ద శివలింగం. ఈ శివలింగం స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 2 టైప్స్ మాత్రమే మనకి ఇక్కడ అభిషేకం చేస్తారు. అది ఎప్పుడంటే కార్తీక మాసం టైంలో, అలాగే మనకి శివరాత్రి టైంలో మనకి ఇక్కడ అభిషేకం చేస్తారు. ఈ పెద్ద లింగానికి మెట్లు పైకి వెళ్ళి మనకి టోకన్స్ ఇస్తారు. పైన వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ఈ వేళ మనం దిగారనమాట. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే భారతదేశంలోనే 2వ స్థానంలో ఒకే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలు మనం చూసే భాగ్యం మనకి ఇక్కడ మైపాడు బీచ్లో అయితే మనకి కనిపిస్తుంది. మీరు చూసినట్టయితే మనకి వరుసగా 12 టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క జ్యోతిర్లింగం అనమాట. మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి 12 జ్యోతిర్లింగం టెంపుల్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. స్టార్టింగ్ మనకి వినాయకుడి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. గోకర్ణ కర్ణాటక రాష్ట్రం అనమాట. మనం కర్ణాటక వెళ్ళి చూడక్కర్లేదు వినాయకుడిని. ఇక్కడ నుంచి ఫస్ట్ జ్యోతిర్లింగం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూసినట్టయితే గుజరాత్ అనమాట, సోమనాథ్ అనమాట. అలాగే సెకండ్ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ అనమాట. మీకు కనిపిస్తుందో లేదో. తర్వాత థర్డ్ జ్యోతిర్లింగం వచ్చేసి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ అనమాట, మహాకాళేశ్వరుడు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ జ్యోతిర్లింగం వస్తే ఓంకారేశ్వరుడు అనమాట, మహాబలేశ్వరపురం, ఇండోర్, మధ్యప్రదేశ్ అనమాట. అలాగే మనకి తర్వాత జ్యోతిర్లింగంకి వస్తే మాత్రం మనకు ఫేమస్ కేదార్నాథ్ అనమాట. కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ కేదార్నాథ్ని చూసేసాం. అలాగే మనకి తర్వాత జ్యోతిర్లింగానికి వస్తే భీమేశ్వర్ అనమాట, భీమశంకర, పూణే, మహారాష్ట్రలో ఉంటుంది. మనం ఇంకా విజిట్ చేయలేదు. ఇవన్నీ చూడాలన్నమాట. అదే మనం ఇక్కడే చూసే భాగ్యం అయితే కనిపిస్తుంది. కాశీ విశ్వనాథ్ మనం త్వరలో వెళ్తాం అనమాట. కాశీకి వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంటుందన్నమాట, వారణాసి. అలాగే త్రియంబకేశ్వరం, మనం ఆల్రెడీ త్రియంబకేశ్వరం మనం విజిట్ చేసేసాం. ఇంకా అప్పుడు కొంచెం పిల్లవాళ్ళని అనమాట. నేను ఇంకా అప్పుడు బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. నాసిక్, మహారాష్ట్ర చూసేసాను అనమాట. వైద్యనాథేశ్వర్ అనమాట, జార్ఖండ్ అనమాట, వైద్యనాగేశ్వరు. తర్వాత మరో జ్యోతిర్లింగం నాగేశ్వర్ అనమాట, ద్వారక. నేను ఆల్రెడీ ద్వారకా సిరీస్ చేశాను, కానీ ఈయన దగ్గర నేను వెళ్ళలేకపోయాను, టైం కుదరలేదు. నెక్స్ట్ టైం ఆయన కూడా చూడడానికి ప్రయత్నిస్తాను. రామలింగేశ్వరుడు అనమాట, రామేశ్వరం, తమిళనాడు. మనం ఆల్రెడీ విజిట్ చేసేసాము 1 టైం. రామేశ్వరం కూడా చూసేసాను అనమాట, తమిళనాడులో ఉంటుంది. తర్వాత ఔరంగాబాద్, మహారాష్ట్ర మనం ఇంకా వెళ్ళలేదు, చూడలేదు. ఇదొక లాస్ట్ జ్యోతిర్లింగం అనమాట. తర్వాత మనం పళనికి వచ్చేసాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పళని, తమిళనాడు. ఆల్రెడీ మనం తమిళనాడు విజిట్ చేసేసాము. మనం రూపాయి ఖర్చు లేకుండా అన్ని జ్యోతిర్లింగాలని మనం దర్శించుకున్నాం. ఎందుకంటే ఇది చాలా ఆనందం అన్నమాట. ఎందుకంటే అన్ని ప్రదేశాలు తిరగడం మన వల్ల అయితే కాదు. ప్రతి ఒక్కటి 12 జ్యోతిర్లింగాలు మనకి ఇక్కడ ఉంది. మనం ఇక్కడే చూడవచ్చు అన్నమాట.
కావున పెద్దలు ఈ యొక్క వినియోగాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మనం 12 జ్యోతిర్లింగాల్ని విజిట్ చేసాం. మన పక్కనే బీచ్ ఉంది, ఆ బీచ్ కూడా ఒకసారి చూద్దాం. అలాగే బీచ్ పక్కన ఆల్రెడీ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ లొకేషన్ కూడా చూద్దాం. ఆ రూమ్స్ రేట్ ఏంటి మీ అందరికీ మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ నేను హరిత రిసార్ట్ గురించి ఆల్రెడీ విజిట్ చేసి నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. అలాగే సెకండ్ టైం కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఎక్కడున్నామంటే మైపాడు బీచ్లో అయితే ఉన్నాము. చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. మామూలుగా అయితే సండే అయితే ఇక్కడ చెప్పక్కర్లేదు, చాలా మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో మళ్ళీ నేనే బ్లాగింగ్ చేయడానికి అయితే వస్తుంది. ఎక్కడికో గోవా కూడా వెళ్ళక్కర్లేదు, మన నెల్లూరు డిస్టిక్లోనే నెల్లూరు నుంచి మైపాడికి 25 కిలోమీటర్లోనే ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెసింగ్ అనమాట. ప్రతి ఆటో ఉంటుంది, బస్సెస్ ఉంటుంది, ఇండివిజువల్గా బైక్ కూడా మీకు తీసుకొని రావచ్చు. మనం ఒకసారి బీచ్ వైపు చూద్దాము. మీరు చూస్తున్నట్టయితే బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే మనకి పోలీస్ గార్డ్స్ కూడా ఉంటారు, ఎందుకంటే ఎక్కువగా లోతులో వెళ్ళిపోతుంటారు. దాన్ని మీరు అందరూ ఒకసారి గమనించండి. బీచ్కి వచ్చి మునిగేటప్పుడు ఎక్కువ లోతులో మునకుండా కొంచెం ముందుగా ఎటువంటి ఇబ్బంది పడకుండా లోతులో వెళ్ళి మునగకుండా చూస్తుంటారు పోలీస్ వారు. మీరు కూడా దాన్ని గమనించండి. ఎక్కువ లోతుకి వెళ్తే మనకే కదా ప్రమాదం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో బీచ్. సేమ్ మనకి గోవా ఫీలింగ్ వస్తుంది కదా, మనం గోవా కూడా వెళ్ళక్కర్లేదు. చాలామంది విజిట్ చేస్తుంటారు అనమాట. ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి, మనం ఇక్కడ ఏమైనా ఎంజాయ్ చేయడానికి కానీ. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ గుర్రాలు ఉంటుంది, అలాగే మనకి ఇసుకలో బైక్ రైడ్స్ కూడా ఉంటుంది అన్నమాట. మనకి కొన్ని ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, మనం ఏం ఎంజాయ్ చేయాలో. ఇప్పుడు సపోజ్ జయరాజ్ అన్న ఉన్నాడు, ఒకసారి జయరాజ్ అన్న మా ఊరే అన్నమాట. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి ఎంతమంది ఉన్నారు, పిల్లలు చాలామంది వస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మనకి భయం అనేది అవసరం లేదు, ఎందుకంటే మనకి గార్డ్స్ ఉంటారు, పోలీస్ గార్డ్స్ ఉంటారు, అందరూ ఉంటారన్నమాట. ఎటువంటి భయపడక్కర్లేదు. మనం వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం బీచ్లో ఎక్కువ లోతు వెళ్ళకుండా డ్రింక్ చేసి లోతులో వెళ్ళి మునిగి ఇబ్బంది పడకుండా మనం సేఫ్గా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళడం చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఏమైనా రూమ్స్ బుక్ చేసుకున్నా మనకి ఇక్కడ నుంచే మనకి వెళ్తుంది. మీరు చూసినట్టయితే మనకి చెక్అవుట్ టైం కానీ దానికి సంబంధించిన టైమింగ్స్, ఫోన్ నెంబర్, రిసెప్షన్ సంబంధించిన మ్యాటర్ అంతా ఇక్కడ ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చూడండి, aptdis.comలో మీరు చెక్ చేయండి. ఒకవేళ మీకు దాంట్లో అందుబాటులో లేకపోతే మనకి ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు, వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళతో మీరు మాట్లాడి, మీకు ఖాళీ ఉంటే ఖచ్చితంగా 100% మీకు రూమ్ ఇస్తారు. ఖాళీ లేకపోతే వారు కూడా ఏం చేయలేరు. అన్న ఒకసారి మా సబ్స్క్రైబర్కి మీరు వచ్చే మైపాడు బీచ్ వచ్చి ఈ రూమ్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఆ రూమ్స్ ఎలా ఉంటుంది ఏంటి? రూమ్స్ అయితే ఆన్లైన్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అవైలబిలిటీ ఖాళీ ఉంటే మేము ఇక్కడ కూడా వాకింగ్లో కూడా ఇచ్చేస్తాము. రూమ్ ప్రైజెస్ 1800, 2000, 2500, 3 రకాలు ఉంటాయి. నిజంగా చూడండి ఎంత పచ్చదనంగా ఉందో బీచ్. చాలా 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 అయితే బాగుంది. ఇప్పుడు మనం రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి ఈ రూమ్స్ ముందు గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. నిజంగా చాలా 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 బాగుంది. మనకి ఈ గ్రీనరీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ ఆడుకోవడానికి కానీ, ఇంకేమైనా మనం ఇక్కడ ఫంక్షన్ చేసుకోవాలన్నా కానీ, రిసెప్షన్ పెట్టుకోవాలన్నా కానీ చాలా ఫీజిబుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే బీచ్ ఏరియా కాబట్టి ఇంకా మనం చెప్పక్కర్లేదు.
చాలా చాలా బాగుంటుంది. మీరు చూసినట్టయితే చూడండి ఎంత బాగుందో క్లైమేట్. నిజంగా మనకి 3 టైప్ ఆఫ్గా మనకి ఇక్కడ రూమ్స్ ఉంటుందన్నమాట. మనకి డిలాక్స్ టైప్ ఆఫ్గా ఉంటుంది, అలాగే వుడెన్ కాటేజ్గా ఉంటుందన్నమాట. చూడండి మీకు అంతా వుడెన్ కాటేజ్ ఇక్కడ ఈ రూమ్స్ అంటే 7 రూమ్స్ ఉంటుంది వుడెన్ కాటేజ్. చూడండి ఇది రూమ్స్కి వెళ్ళే దారి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ మైపాడు బీచ్. సింపుల్గా మనం వీకెండ్ టైం వచ్చినప్పుడు మనం 1 డే ఎలా ఎంజాయ్ చేయాలో ఏమేమి చూడాలో మీ అందరికీ చెప్పాను సింపుల్గా. మీ అందరికీ ఫస్ట్ రాగానే టెంపుల్ చూపించాను, అలాగే మనకి బీచ్ ఏరియా చూపించాను, అలాగే మనకి రిసార్ట్ చూపించాను. రిసార్ట్లో ఎలాంటి సౌకర్యం ఉంటుందో, ఎలాంటి రూమ్లు ఉంటుందో మీ అందరికీ చూపించాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీ కటారి కిరణ్ రైడర్. మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇది నా ఫస్ట్ వీడియో అనమాట, గోప్రోతో తీస్తున్నాను. వీడియో మీ అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. జై హింద్.